ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ధనురాశి వాళ్ళకి బాగుందండి. ఎందుకంటే బాగుందంటే అని చెప్తాను. మీకు నిరంతరము ధనయోగమే ఉంటుంది. మీరు రాశ్యాధిపతి గురుడు 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉండడం కరెక్ట్ కదండి. కానీ చిన్న చిన్న బాధలు ఇబ్బందులు కలిగిస్తాడు, అదే డౌట్ లేదు. కానీ 6వ భావంలో ఉన్నాడు కాబట్టి యోగానే ఇస్తాడు. సరే, ఆ పక్క పెడితే మీ గురుడు 2వ భావాన్ని పర్ఫెక్ట్గా చూస్తున్నాడు. ముందర భోజనం మనకు కావాల్సిన అదేగా. ఎక్కడికి వెళ్ళినా హాయిగా ప్రస్తుతం మనకి ఆకలేసినప్పుడు అన్నం తినాలి కదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా అన్నం వస్తుంది, ఫుడ్. అదొకటి. నిరంతరం ధనయోగం, ధనప్రాప్తి, కుటుంబంలో బాగా వృద్ధి కలగడం, పేరు ప్రఖ్యాతులు పొందడం, పైగా మీకు విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో బాగా రాణించడం, సంగీత సాధన, ఆభరణాలు కొనుక్కోవడం, ముఖవర్చస్సు పెరగడము, అంతా బాగుందండి. 2వ భావం చక్కగా ఉంది. 2nd హౌస్ బాగుందండి. గురుడు 2nd హౌస్ ఇలా 3rd భావం ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా బాగుంది. శని 3వ భావం ఉండడం వల్ల యోగం ఉంటుందండి. మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి బాగుంటుంది. ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీరు. వాళ్ళకి కూడా మీకు అద్భుతంగా మీ వల్ల బాగుంటుంది. మీకు కొత్త కొత్త తెలివితేటలు, ఐడియాలు వస్తాయండి. మీకు చాలా భలే వస్తాయి. అవి సక్సెస్ అవుతారు. పట్టుదలగా చేస్తారనమాట. ఐడియాలని సక్సెస్ అయిపోతూ ఉంటారు. రాహు నడుచురా, శరీర పీడ, మనశ్శాంతి లేకుండా చేయడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, నీలాప నిందలు మేమే మోపుతూ ఉంటారు కొంతమంది. అవి భరిస్తూ ఉండాలి. వీటి నుంచి తప్పించుకోవాలంటే మంత్రం ఉందండి. అమ్మవారు, చండికా అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, కుంకుమ పూజ కానీ చండీ హోమం కానీ చేసుకుంటే 4th భావం బలం అవుతుంది. అందుకని తల్లిగారు బాగుండడము, విద్యలో బాగా రాణించడము, మీరు వాహనాలు ఇవి కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాహనాలు, గృహాలు కొనుక్కోవాలి కదా. మరి ఆ రాహు 4th భావం అంతసేపు ఇవ్వడం. కానీ మీకు 5th హౌస్లో కుజుడు ఉన్నాడు, బాగుంటుందండి. కుజుడు ఉన్నాడు బాగుంటుంది. కానీ శని యొక్క దృష్టి పడిపోతుంది మీకు. శని మేలఫీ కదా. శని దృష్టి పంచమస్థానానికి ఉంది. పంచమాధిపతి అంత క్లియర్గా ఉన్నా అంటే సంతానం పుట్టేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. సిజరీన్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు మీ జాతకాల రీత్యా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పడు కానీ బట్ అవకాశాలు, పిల్లలు పుట్టేటప్పుడు మీకు సిజరీన్ ఆపరేషన్ జరుగుతుంది. అదొకటి. అలాగే పంచమ స్థానం కుజుడు ఉన్నాడంటే శని దృష్టిలో ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి. అలాగే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో మీకు అంతగా అవకాశాలు రావని భయపడకండి. అవే వస్తాయి. అలాగే మీకు కొద్దిగా ఫైనాన్షియల్గాను, కుటుంబ పరంగాను కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానంలో కుజుడు మంచి పిల్లలు ఇస్తాడు, సంతానం ఇస్తాడండి. ఆపరేషన్స్ ద్వారా మీకు బ్లడ్ పోతుంది, దాని ద్వారా కొన్ని స్టిచెస్ జరుగుతాయి. అంటే నేనేమి దేవుని కాదండి, ఆ భగవంతుడు ఆ రాశి అలా పెట్టి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. అందరికీ ఇలా జరిగిపోవాలని ఏం కాదు. నార్మల్ డెలివరీస్ ఉంటాయి. సరే, డెలివరీ గురించి పక్కన పెడితే మిగతా వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి సంతానం వల్ల ఇబ్బంది పడుతుంటారండి మీరు. పంచమ భావం అంత అద్భుతంగా లేదు. కొద్దిగా తలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్త చూసుకోండి. 8వ ఇంటి వాడు చంద్రుడు 6వ భావంలో ఉండడము, శుక్రుడు 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉండడము, అఖండమైన రాజయోగం. అద్భుతం అండి ధనురాశి వాళ్ళకి. ఏంటి అద్భుతం అంటే, ఒక రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడం గొప్ప అదృష్టం. రాశ్యాధిపతి ఒక ఉచ్చ స్థానాధిపతి కలిసాడు ఉండేవి. అంటే 2 రకాలుగా యోగాలు శుక్రచంద్రుల వలన. ఒకటేమో 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు యోగం, విపరీత రాజయోగం. ఇంకోటేమో అఖండమైన రాజయోగం, బుధ శుక్రులు. ఒక రాశ్యాధిపతి ఉచ్చస్థానాధిపతి బ్రహ్మాండం 6వ భావంలో. మీరు ఎలక్షన్స్లో ఉంటే గెలుస్తారో చూడండి, అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్స్లో అంటే 6వ భావం పర్ఫెక్ట్గా బాగుండాలి. 6వ భావంలో రవిబుధులు ఉన్నారు కదా, గురుడు కూడా ఉన్నాడు. శుక్రుడు 6వ భావం మంచివాడా కాదు, కానీ 6వ భావాధిపతిగా 6వ భావం ఉండడం వల్ల హర్షయోగం. 8వ భావాధిపతి కలిసినట్టు రాజయోగం. ఇలా చెప్పాలని జాతకం అంటే, ఇలా చెప్పాలంటే అంటే మీకు అర్థం అవ్వాలి. సో ఏంటంటే మీరు ఏ పని చేసినా కూడా, లేడీస్ చెప్తున్నారండి, మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అయితే మీకు మీ ఎగ్జామ్స్ సంబంధించిన రాస్తున్నారు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, స్టాంపింగ్ అవుతుంది, ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉందండి. రఘుబుధులు 6వ భావంలో ఉండి ఫైనాన్స్ సైడ్ ఉండే వాళ్ళకి అది బాగుండము. మీరు లగ్నాధిపతి 6వ భావంలో ఉన్నాడు కదా, కరెక్టే, మంచి చేస్తాడు. సో ఈ విధంగా అసలు 6వ భావంలో గురుడు మంచి చేయడు, కానీ మీ కేంద్రాధిపత్య దోషిగా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా మేనమామలు బాగుండము, దాన గుణం ఎక్కువ ఉండడము, సన్మానాలు జరగడము, ఇవన్నీ బాగున్నాయండి.
15వ తారీఖు నుంచి రేవు బుధులు మళ్ళీ సప్తమస్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటున్నాడు. శుక్రుడు మీ మ్యాలిఫిక్ అండి, అయినా బుధుడు కూడా మీకు మ్యాలిఫికే. కేంద్రాధిపత్య దోషం బుధుడికి వచ్చింది. కానీ ఆయన ఎవరితో కలుస్తున్నాడు? శుక్రుడితో కలుస్తున్నాడు, రవితో కలుస్తున్నాడు, దశమాధిపతి మీ రాశికి 9th హౌస్ లాడ్తో కలుస్తున్నాడు. సో ఇది ఇలా కాంబినేషన్ వలన 9th హౌస్ లాడ్ సప్తమంలో అంటే మీకు ఈ కాంబినేషన్ ఏమంటే మంచి మంచి సంబంధాలు జరగడము. అదృష్ట స్థానం అంటాం కదా, సప్తమ స్థానం అదృష్ట స్థానము, అలాగే కళత్ర స్థానం అంటాం. అదృష్ట స్థానం ఏంటంటే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణిస్తారండి. వస్త్ర వ్యాపారాలకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, గోల్డ్ బిజినెస్ వాళ్ళకి బాగా రాణింపు ఉంటుంది. అలాగే సప్తమ స్థానం బాగుందంటే భార్యాభర్తలు అనురాగం ఉండడము, ముఖ్యమైన మంచి మంచి సంబంధాలు మీకు రావడము, సెటిల్ అయిపోవడము, ఇవన్నీ బాగుంటాయి. ముఖ్యంగా బట్టలు, వస్త్రాలు, బట్టలే, అలాగే ఆభరణాలు సప్తమ భావం సూచిస్తున్నాయి కాబట్టి మీరు కొనుక్కుంటారు, అంత డౌటే లేదు. అష్టమ స్థానానికి కుజ దృష్టి ఉంది. అష్టమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. 6వ ఇంట్లో అఖండమైన రాజయోగం 5, 6, 7 తారీఖుల్లో శుభవార్తలు, అఖండమైన రాజయోగం మీకు జరగబోతోంది. ఇక భాగ్యస్థానాధిపతి బాగున్న భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది. అంటే మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వదు, లేట్ అయిపోతూ ఉంటుంది, స్లో అయిపోతుంటుంది స్టాంపింగ్. అయితే ఉన్నతమైన విద్యలో రాణించలేకపోతూ ఉండొచ్చు, సబ్జెక్టులు మిగిలిపోవచ్చు, ఇది కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉండొచ్చు. లేకపోతే తీర్థయాత్రలు చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు. గురువుగారి దగ్గర దర్శనం చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన భక్తితో కొలవాలి, గురువు గారిని తిట్టకూడదు, అది మీకు తెలిసిందే. గాయత్రి మంత్రం చేయడం వలన బ్రహ్మాండంగా భాగ్యస్థానం డెవలప్ అవుతుందండి. ముఖ్యంగా మీ దశమస్థానం చాలా బాగుంది. 10th హౌస్లో కుజుడు, కేతువు తప్పు, కానీ 10th హౌస్ కేతుకు గురు దృష్టి ఉంది. చాలా అండి, 10th హౌస్ లాడు కూడా బాగున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు ఈ నెల నుంచి బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బాగా సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ మీకే చెప్తానండి మేడం, మీకు బాగా చదవండి. ఎగ్జామ్స్ కూడా వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు భగవంతుడి దయ వల్ల మీకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుండా వస్తాయి కూడా. గుర్తిస్తుంది కదా, కష్టపడే వాళ్ళకి వస్తాయండి. సరే అందరికీ ఇవ్వడం. కుజుడు 11వ భావం చూస్తున్నాడు. మీ తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, అక్కయ్యలకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా భూములు ఉంటాయండి. చాలా భూములు అంటే భూయోగం వల్ల చాలా అదృష్టాలు కలుగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం ఉంటుందండి. ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి చక్కటి రాజయోగం కలుగుతుంది. ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. చక్కటి నార్మల్ డెలివరీ అవ్వడానికి, అయితే ఎటువంటి దెబ్బలు తగలకుండా చక్కగా ఈ నెల మొత్తం ఉండడానికి అవకాశాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన 80% మర్చిపోకుండా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆరాధన చేయించుకుని ఉంటే అన్ని విధాలుగా సౌఖ్యంగానే ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.